అది పోయే బిడ్డ చూపిస్తాను ఆడ చూపిస్తారు కనుక బరకలు చూపిస్తాను పక్కన పండు తీసుకొని వాళ్ళ గడ్డ కాడ నీ కోట కొల్లారికి కట్టి వాళ్ళకు ఏమి కాదు పోయే బిడ్డ సకల సంతోషం నేను చూసుకుంటా కానీ 15 రోజులు గడ్డ పులువ తీరు ఉంటుంది 15 రోజులు తీరు ఉంటుంది పని అనుకున్న పల్లెములు అవుతుంది పోయే కోరుకున్న పల్లె పొంగు బంగారం అవుతుంది గంగరేని ఎట్టు కింద నా మొక్కు ఉంది నా మొక్కు ఉంది కాబట్టి నా కట్టుకొచ్చి చిలకలాది కట్టుకున్నాగా 10,000 పక్క దగ్గర పోవాలి పక్క పేడి అమ్మ దగ్గర బంగారు పిల్లల దగ్గర 2 కిలో బియ్యం బాగున్నలాగా నా తల్లి ఇళ్ళమ్మ తల్లికి 5 కిలో బియ్యం ఈనాడు మనకు 3 గంగ వాళ్ళు బియ్యం బాగున్నావు బిడ్డ అక్కడ ఇళ్ళమ్మ 3 బియ్యం చూస్తుంది బోరం తీసుకొని 3 బియ్యం పోయేలాగా అనుకున్నా మనం అయితే కోరుకున్నా మనకు బంగారం అయితే ఉత్సవం బట్టి బంగారం అయితే వారాలు తప్ప ఘోరాలు కాదు గజ్జలు అగున్నాయి గాడి వేసారున్నాయి గుడి మీద కొండ తుమారు కొండ వద్ద సంతోషం ఏం లేదు పోయేలాగా కొడగొల్లారు లోపల సిగ్గులు అవుతున్నాయి సీజన్లు అవుతున్నాయి ఓటలు కొట్ట ఓట అవుతుంది ఓటలు కొట్ట ఓట అవుతుంది మైన కోరి మళ్ళీ కానీ మట్టి కోరి మళ్ళీ కానీ మారాలి తప్పితే కోరాలి కానీ కూర మీసంగల్ల వారి కొబ్బరి వెళ్ళి కొండల మనసుని మనం ఉంటుంది ఇక్కడ ఒక దగ్గర ఉంటుంది బిడ్డ ఈ బండారు వేసుకొని 2 బండారు వేసుకొని 5 రోజులు బండారు వేసుకొని చెప్తూ ఉన్నా కదా నేను మనసు ఇవ్వడం లేదు ఇక్కడ లేదు చిన్న దగ్గర గురువు పడుతుంది ఇక్కడ బాగుంది ఎత్తులు ఆడటం పెడుతున్నాను అందుకే చెప్తున్నా నేను బిడ్డ నా బండారు తీసుకొని వచ్చి ఇలా తీసుకున్న బిడ్డ నేను అనుకున్నా కొన్ని అయితే చెప్తున్నా కదా
నా వారం వారం తండ్రి వారం నా కొల్లారి దగ్గరకు వచ్చిన బిడ్డ కోట కొల్లారి అదే నాకు సంతోషం ఎవరో లేదు పోయేలాగా కోరుకుంటే కొడుకులు ఇచ్చేటోని అడిగిన వారికి ఆడపిల్లలు ఇచ్చేటోని నమ్ముకున్న వారికి నిమ్మైన దేవుడు కలిగి దిగిన దాసు బాబులు పెట్టాలి నేను చెప్తున్నా కదా నేను కోరిక కదా మనకు కోరుకుంటే కొడుకు రోడ్డు కడతా అడిగిన వారికి ఆడపిల్లలు కొడుతున్నావు కోరితే నేను చెప్తున్నా కదా నేనగా భయమేమి లేదు కడపలు నేను అవతారం ఎత్తి రూపాయలను ద్రాక్ష పెట్టినాక నేను అవతారం ఎత్తి లాగా కడపలో పుట్టినాక నాకు కొల్లార్ల పాలు పట్టి ఇవ్వాలలాగో పని చేద్దాము చేద్దామని ముంగడికి ఎంత పని అయితే లేదు పక్కన పట్టి వెనుక పొందుకొచ్చినట్టు అవుతుంది అయితే కాదా అని దేశపడుతుందో బిడ్డ పరవేమి లేదు భయమేమి లేదు దిగులేమి లేదు కోట కొల్లారు లోపల ఎత్తివాడేది ఉన్నది అవతారం ఎత్తుకొని కొల్లారు ఆడిపాదేది ఉన్నది బిడ్డ 10,000 కోట కొల్లారు లోపల నా కళ్యాణం వేసేది ఉన్నది 10,000 కోట కొల్లారు లోపల నా కళ్యాణం చేస్తానని నా గంగరేని ఎటు ముడుపు పట్టినాగా మళ్ళీ ఈ దినము తిరిగి లోపల నేను తొట్టాలు కడిగిపోతే కళ్యాణం నన్ను చూడకపోయేలాగా తొట్టాలు కలిగిస్తాను కోట కొల్లారు లోపల నా కళ్యాణం చేసేది నువ్వు కళ్యాణం నువ్వు తొట్టెలు ఎత్తుకున్న తర్వాత నా కళ్యాణం చేయకపోయేలాగా బాధపడకపోయే బిడ్డ నీ కొడుకులకు కోడళ్లకు అనుకున్న పనులు చేస్తా కొడుకులు బంగారం చేసిన తర్వాత మళ్ళీ అంటే ఇష్టపోయే బిడ్డ నువ్వు గదే కోరిక కోరిన బిడ్డ నేను గదే మంచి చెప్తానే కాదు పోయేలాగా అనుకున్న పనులు ఎవరు చేసిన తర్వాత కోరుకున్న పనులు గొప్ప బంగారం చేస్తా కోట కొల్లారి కోడి కొడి ఎత్తాలి షాటతోడ పోసి కుక్కల కొట్లాడ పెట్టి ఇచ్చినట్టు ఎందేలాగా కోట కొల్లారి లోపల నిమ్మలు లేకుండా ఏమోలాగా షాట కొట్లాడ పెట్టించి కుక్కల కొట్లాడ పెట్టించినట్టు బిడ్డ अरे विजय అల్లే పెట్టుకో అరే పొంగుతుంది గుద్దు అరే అమ్మ అక్షతలే అందరూ చూడు అక్షతలే బియ్యం ఉన్నాయా ఉండే గుమ్మడికాయ పెట్టినా వస్తుంది పొంగుతుంది పాలు తాగినాక అక్షతలే వేయాలి అక్షతలే వేస్తాం కొట్టు కొట్టు కుమారన్న కొట్టు
కలపలే అయ్యా సాము గలగ తీసుకో కుమారన్న కొట్టు అందరూ శనార్థి శనార్థనాలే శనార్థ అంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. పెద్ద మామయ్య మామయ్య అక్షంతలేరమ్మా అల్లనే నాడి అల్లనే ఆడి అల్లనే ఏమో గుమ్మడికాయ తెచ్చినా అయ్యయ్యో పరమేశ్వర చిన్నోడే చూడగా అరే రమణ అయ్యయ్యో పరమేశ్వర రక్షణ బిడ్డ బ్రహ్మాండ సకల సర్వేశ్వరి అమ్మ పెద్ద మనసు ఆ గౌరమ్మ కాడ రెండు కట్ట పెట్టు భగవంతుని పేరు మీద గౌరమ్మ కట్టు 2000 రూపాయలు 2000 కోట్లు వచ్చే గణపతి కాలస్వామి ఉండాలి. సపోర్ట్ చేయి బ్యాండ్ కొట్టు హలో గుమ్మడికాయ హలో అన్న వస్తుంది వైశంపాయ లక్ష్మమ్మ గారైనా తోడే ఉండాలి వల్ల వస్తాయి ఉండాలి భగవంతుని పేరు వరల పాడబడి సంవత్సరానికి ఆ దేవుడు కొండ మీద భగవంతుని మీద అన్నబిడ్డ బ్రహ్మాండం అమ్మ ఈరమూరేశ్వరుడు రావాలి భగవంతుని తర్వాత ఈరమూరి నీకు దొరకదు పాల్గొని నీరు కూడా అక్షంతలు ఎట్లేస్తున్నావు మళ్ళీ అట్లా వేయాలి అరే మేలుకో మల్లయ్యో మేలుకో దత్తకుమారి వాసయ్య కూడా భగవంతుని పేరు మీద 200 రూపాయలు 200 కోట్లు వచ్చా కలిగి ఉండాలి అరే
సప్పుడు సప్పుడు బ్యాండ్ అర్చన అఖిల గారైనా వాళ్ళ సహకుటుంబం మరణ పేరు మీద ఆడగొట్టుకోవాలి అందరూ వాళ్ళ కోరు బిడ్డలే కోడు ఉండాలి. సరే ఇంకోటి పండుగ కప్పు చల్లా సపోర్ట్ చేయను నువ్వు బ్యాండ్ కొట్టాలి సప్పుడు సప్పుడు కొట్టాలి
పెట్టిస్తారు. అదే ఆ కుండ పోవడందే దేని నైవేద్యము. కొట్టు కొట్టు సప్పుడు తక్కువే మళ్ళీ ఇంకా టికెట్ ఇది చింపేస్తా. చింపేమా సరే, లేకపోతే ఆ 50 రూపాయలు ఉండిల్లండి దేవుని కన్నా దేవునికి ఎందాలన్నట్టు కుమార్ అమ్మ పాలు పట్టిస్తున్నా మాకు ఒక్క దగ్గర ఉంటాయా కొట్టు అరే అయిపోయి కొట్టు అట్లా ఉంటుంది కొట్టు 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 కుమారనా ఇక్కడ ఇదో ఏ ఇక్కడ ఆశ్రమం పోతున్నారు అట్లానే చల్ల కోటి పడి पादोस्येहापवात्पुनः ततो विश्वं विक्रामतो शासनानशने अपि तस्मात् विराजजायत विराजोऽधिपूरुषः स जातो अच्चरिच्यत पश्चाद्भूमिमदोपरः यत्पुरुषेणाविशाः देवा यज्ञमतन्वता वसन्तो अस्या श्रीराज्यं ग्रीष्म युग्मश्रद्धभिः सप्तास्यासन् परदयः त्रिसप्तसमिदकृताः देवा यज्ञं तन्मानाः अबद्धं पुरुषं वशुं तं यज्ञं बलीषि प्रोक्षन्नो पुरुषं जातमग्रतः तेन देवाय जनता साध्याविशेषते अद्या भूमिर्दिशत्रोत्रातो तदा लोकागुम् अकल्पयन् वेदाहमेदं पुरुषं महन्तम् आयुधवर्णं तमस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा विवदन् जलास्ते दादा पुरस्ताद्यमुदाद्यहार चक्रप्रविद्वान् वेदस्य दस्रः तमेवं विद्वान् अमुदहि भवति नान्यः पन्थायनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवात्तानि धर्माणि सर्वाण्यासन्न तेहनागं महिमानस्य पूर्वे साध्याः सन्ति देवा चालू मళ్ళీ నీళ్ళలో కడగండి అభ్యస్వంభూత పురుషరసా సా విశ్వకర్మణస్తమవర్తదాది తస్యత్పశ్చాద్ధూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహంతం ఆయుతోర్ణం సమర్పణస్తాద్ తమేవం విద్వానముద ఇహ భవతి నాన్యః పంథా విద్యతే యనాయ తజాపతిశ్చరతి గర్భేऽन्तः అజాయమానో బహుళా విజాయతే तस्य धीराः परिजानन्ति योनिं मरीचीनां पदमिच्छन्ति वेदसः यो देवेभ्यो आदमति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो ऋषायं ब्राह्मणे ऋषं ब्राह्म्यं जनयन्त देवाग्रे तदब्रुवन् यस्यैवं ब्राह्मणो विज्ञातो तस्य देवा सन्मते अलङ्करण చేయండి अलङ्करण చేసి
అక్కడ గౌరమ్మ దగ్గర కుడుక ఉంది కదా ఆ కుడుకల్లో పెట్టండి. లేకపోతే విగ్రహం ఉంటే పీఠం మీద ఎక్కడైనా పెట్టండి. ఒక రూపాయి బిల్ల పెట్టిన వాళ్ళు కుడుకలు పెట్టుకోండి. పెట్టామా కరెక్ట్ పెట్టుకోండి మంచిగా బ్రహ్మాండంగా. రమాశైత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః పంచామృత స్నానం సమర్పయామి. అయినా అందరు పెట్టిరా? పెడతారు. వస్త్రం ఉంటే వస్త్రం వేయండి, లేదంటే అక్షింతలు వేయండి. వస్త్రం సమర్పయామి, వస్త్రార్థే అక్షితాం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహసంపరస్తాదు ఆయుష్యముదం శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం చల్లండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం స్వామి ఓపక్వయస్త్రియం శ్రీగంధం సమర్పయామి. గంధాంతరం చితాష్టం సమర్పయామి. పసుపు కుంకుమ పుష్పై పూజయామి. పూలు పెట్టండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం అధ్యక్షాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం కైరవాలయ నమః, ఓం యక్తాయుక్తాయ నమః, ఓం నిరాధ్యక్షాయ నమః, ఓం నిర్వికల్పనాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం బ్రహ్మణ్యాయ నమః, ఓం పృథ్వీనాథాయ నమః, ఓం పీతవాసనాయ నమః, ఓం గృహాశ్రయాయ నమః, ఓం వేదవర్ధాయ నమః, ఓం వివేయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం నిత్యదుక్తాయ నమః, ఓం నిత్యానందాయ నమః, ఓం నిరాధ్యక్షాయ నమః, ఓం నిర్వికల్పనాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం బ్రహ్మణ్యాయ నమః, ఓం పృథ్వీనాథాయ నమః, ఓం శ్రీ రమాశైత సత్యనారాయణ స్వామినే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాంజలిం సమర్పయామి. ధూపం అగరబత్తీలు చూపియండి. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. అందరూ ఒక పండు పెట్టుకోండి. అక్కడ నైవేద్యం, అదే పండు మీకు ఫలం, నేను ప్రసాదము తర్వాత నేను ఇస్తా. ఎవరి ఇష్టం ఉన్న పండు, అట్టి పండు తప్ప వేరే ఏదైనా ఉంటే పెట్టుకోండి. అంటే పెట్టుకోండి. లేకపోతే నైవేద్యం అయితేనేమో మామూలుగా ఏ పండుగైనా పెట్టుకోండి. పెట్టుకోమ్మా, పెట్టేసుకో. పండు మీద నీళ్ళు చల్లండి. మీరు పెట్టిన పండు మీద ఓం భూర్భువః. అటు పండు పెట్టుకోకండి. ఇక పెద్ద మనుషులు పెట్టుకుంటే ఏం కాదు, మీరు పిల్లలు పెట్టుకుంటారా? అటుపని పెట్టకు కావ్య. ఫలము నైవేద్యం లాగా కాదు, ఫలం. దానిమ్మ పండు, జామ పండు, అరటి పండు, ఏదో ఇంకా పిల్లలు కాదా అట్లా. నాది పెట్టుకోండి. నీళ్ళు చల్లండి అందరూ. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం వచ్యేన వచంచామి అమృతమస్తు అమృత ప్రాణమసి. ఓం ప్రాణాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం ఉదనాయ స్వాహా, ఓం తమానాయ స్వాహా, ఓం పరబ్రహ్మణే స్వాహా. మధ్యే హోతసాన్యం సమర్పయామి. పాదో ప్రక్షాళయామి, హస్తో ప్రక్షాళయామి. తాంబూలయుక్త సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. మంగళ నీరాజన దీపం దర్శయామి. కర్పూరం వెలిగియండి. తాంబూలయుక్త సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. మంగళ నీరాజన దీపం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదన, మంగళం కౌసలేంద్రాయ, మణియోగురాక్షరే, చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం. మంగళ నీరాజన దీపం దర్శయామి. శ్రీ కళ్యాణకాంతాయ స్థితాన్ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. దండం పెట్టుకోండి. దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. పూలు అక్షింతలు వేయండి. ఓం నారాయణాయ విద్మహే వాసు పూలు అక్షింతలు వేయండి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈశాన సర్వ విద్యానాం ఈశ సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదా శివోం. రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఆత్మరక్షణ నమస్కారం సమర్పయామి. అథ కథా ప్రారంభ. కథ చెప్తున్నాను, అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఇప్పటిదాకా పూజా కార్యక్రమం అయిపోయింది. కథ చెప్తున్నాను. ఏకదా నైమిషారణ్యే ఋషయశోనకాదయః ప్రవచురానతం సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వం ఒకప్పుడు శౌనకాది మహామునులందరూ
నైమిషారణ్యంలో కూర్చొని అక్కడున్న బ్రహ్మజ్ఞాని అయిన సూత మహామునిని చూచి అందరూ కూడా ఈ విధంగా అడుగుతున్నారు. ఓ మహానుభావ సూత మహాముని, ఏదైనా వ్రతమును చేసుకుంటే లేక ఏదైనా తపస్సును చేసుకుంటే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయో అట్టి మహాప్రభావమైన ఏదైనా ఒక వ్రతమును తెలుపమని అందరూ కూడా సూత మహామునిని కోరినారు. అప్పుడు సూత మహాముని చెప్పుచున్నారు, ఓ మునులారా, పూర్వమొకప్పుడు నారద మహాముని శ్రీ మహావిష్ణువును కూడా ఇదే విధంగా అడిగినాడు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు నారద మహామునికి చెప్పిన కథను నేను మీకు ఇప్పుడు చెప్పుచున్నాను, కావున శ్రద్ధగా వినండి అని చెప్పుచున్నాడు. పూర్వమొకప్పుడు నారద మహాముని అన్ని లోకములు కూడా తిరుగుచూ మార్గంలో భూలోకములకు వచ్చినాడు. భూలోకములో మనుష్యులు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు, ఎన్నో పాపములు చేస్తున్నారు, చాలా దరిద్రం అనుభవిస్తున్నారు. అప్పుడు ఆ నారదుడు అనుకున్నాడు, ఈ భూలోకములో మనుష్యులు ఈ విధంగా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు, వీరికి సుఖ సంతోషాలు ఏ విధంగా కలుగుతాయి అని బాగా ఆలోచన చేయుచూ విష్ణులోకమునకు వెళ్ళినాడు. విష్ణులోకంలో విష్ణుమూర్తి తెల్లని శరీర ఛాయ గలవాడైన శంఖము చక్రము గదా పద్మము మొదలు అలంకారములు గలవాడైన శ్రీహరిని చూచి నారదుడు ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే, మనస్సుతో ఊహించుటకు గాని మాటలతో వివరించి చెప్పుటకు గాని శక్యము గాని అతీతమైన రూపము గలవాడా, ఆది మధ్యాంతరైత నిర్గుణమైనటువంటి సుగుణాత్తుడైనటువంటి భక్తుల బాధలు తొలగించినట్టు శ్రీమన్నారాయణ, నీకు నేను భక్తితో నమస్కారం చేస్తున్నాను అని నారదుడు స్తోత్రము చేసి శ్రీ మహావిష్ణువుకు సాష్టాంగ నమస్కారము చేసినాడు. అంతటా శ్రీ మహావిష్ణువు నారద మహామునితోటి, ఓ నారద మహాముని, నీవు వచ్చిన కారణం ఏమిటి, నీకు ఏమి కోరికలు ఉన్నవి, నీకు ఎట్లాంటి కోరికలు ఉన్నాయి కూడా నేను ఇప్పుడే నెరవేరుస్తానని తెలిపినాడు. అంతటా శ్రీ మహావిష్ణువు ఆ విధంగా అడగగా నారదుడు, ఓ జగద్రక్షక, నేను అన్ని లోకములు కూడా తిరిగి వస్తున్నాను, మధ్యలో భూలోకంలో కూడా వెళ్ళినాను. ఒక్క భూలోకములో మాత్రమే మనుష్యులు చేయని పాపములు లేవు, వారు అనుభవించని దరిద్రములు లేవు, వారి పడని కష్టాలు లేవు. మరి వారి విధంగా ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటే వారికి మోక్షలోకము కానీ స్వర్గలోకము కానీ వైకుంఠం కానీ కైలాసం కానీ ఏ విధంగా ప్రాప్తిస్తుంది, అందులకు ఏదైనా ఉపాయము ఉన్నదా అని అడిగినాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పుచున్నాడు, ఓ నారద మహాముని, నీవు లోక కళ్యాణార్థమై చక్కగా ఒక విషయం అడిగినావు, అందులకు ఒక వ్రతము కలదు. అది శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము. ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును చేసుకుంటే మనుష్యులకు సర్వ కష్టాలన్నీ కూడా తొలగిపోయి అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందుతారు అని తెలిపినాడు. అది విని నారదుడు మరలు అడుగుతున్నాడు, ఓ దామోదర, మరి మీరు చెప్పిన ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును చేసే విధానం ఏమిటి, ఈ వ్రతమును ఎప్పుడు చేయవలేను, ఎవరెవరు చేయవచ్చును, ఇదంతయు కూడా తెలుపమని ప్రార్థించినాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పుతున్నాడు, సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకుంటే సకల కష్టాలన్నీ తొలగిపోతాయి, సకల దరిద్రములు తొలగిపోతాయి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఎవరైనా బాగా కష్టాలు అనుభవిస్తున్నప్పుడు ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకుంటే వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైనా ఇంట్లో శుభకార్యములు చేసుకున్నప్పుడు ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకుంటే అట్టి శుభకార్యములన్నీ కూడా ఏ ఆటంకము లేకుండా నిర్విఘ్నంగా సాగుతాయని తెలిపినాడు. ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము వైశాఖ మాసమందు కానీ మాఘమాసమున కానీ పాల్గొన మాసమున కానీ శ్రావణ మాసమున కానీ కార్తీక మాసమున కానీ చైత్రమాసమున కానీ జ్యేష్ఠమాసమున కానీ తుదకు ఆషాఢ మాసంలో పుష్యమాసములో కూడా ఈ వ్రతం చేసుకోవచ్చును. దశమి నాడు కానీ ఏకాదశి నాడు కానీ రవి సంక్రాంతి దినమున కానీ పౌర్ణమి తిథి రోజు కానీ పాఠ్యం రోజులో కానీ షష్ఠి సప్తమి కానీ తుదకు అష్టమి నవములలో కూడా చేసుకోవచ్చును. తిథి వారము నక్షత్రము ఏది కూడా చూడనక్కర్లేదు. ఎవరు చేసిన దినమున వారు ఈ వ్రతమును పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలమున కానీ ఎక్కడైనా కూడా ఈ వ్రతం చేసుకోవచ్చునని తెలిపినాడు. ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును చేయువారు పొద్దున్నే లేచి స్నానము చేసి దేవదేవాసి సత్యనారాయణ స్వామి నీ అనుగ్రహము పొందడానికని భక్తి శ్రద్ధలతో నేను నా ఇంట్లో నీ యొక్క వ్రతమును చేయదలుచుకున్నాను అని సంకల్పించుకొని పూజాస్థలమును గోమయముతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపైన కొత్త వస్త్రమును పరిచి దాని మీద బియ్యము పోసి దానిపైన కలశము పెట్టవలేను. ఆ కలశము వెండిది కానీ కావచ్చును, రాగిది కానీ కావచ్చును, మట్టిది కానీ కావచ్చును, బంగారంది కానీ కావచ్చును. ఎవరికి వచ్చినట్టు వారు కలశమును చేయించి మంటపమున పెట్టి పూజ చేయవలేను. ముందుగా గణపతి పూజ చేయవలేను. ఆదిత్యాది నవగ్రహం కూడా పూజించిన పిమ్మట సత్యనారాయణ స్వామి విగ్రహం కానీ సత్యనారాయణ స్వామి యొక్క ఫోటో కానీ పంచామృతములతో అభిషేకము చేసి మంటపమున పెట్టి పూజ చేయవలేను. 4 వర్ణముల వాళ్ళు స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ కూడా
ఈ వ్రతం చేసుకోవచ్చును. ఈ వ్రతమును చేయవారు బ్రాహ్మణుల బంధువులను తీసుకొని వచ్చి చేయవలేను. అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక లేనిచో బియ్యపు నూక, చక్కెర లేకున్నచో బెల్లము సపాదముగా అనగా శేరుంపాలు చేర్చి స్వామికి రవ ప్రసాదము నైవేద్యము పెట్టవలేను. ఆ విధంగా నైవేద్యములు పెట్టిన పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలిచ్చి కథ శ్రద్ధగా విని బ్రాహ్మణులతోడను బంధువులతోడను భోజనములు చేయవలేను. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా మంగళారతులు కూడా ఇచ్చి జరిపించుకోవచ్చును. ఇది భూలోకములో సర్వ సుఖాలు అనుభవించడానికి మిక్కులు సులభమైన మార్గము. ఇది శ్రీ స్కందపురాణే రేవకాండే శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి ప్రథమోధ్యాయ సమాప్త. శ్రీ సత్యనారాయణ స్వామికి అక్కడ పోయి కూర్చో, అక్కడ పోయి కూర్చోకుండా మాట తీసుకెళ్ళకుండా గుర్తు ఎడుకోబోతుంది. అందరూ కొబ్బరి కొట్టాలి. గిన్నె తీసుకురాపు. తిన్నాడా? తెచ్చినావా ఏమన్నా? రెండో కథ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఇక ముక్కలు ఎన్ని కావాలని కట్ చేయించుకోమ్మా. కాబట్టి ఇదే మంచి సమయం అని అనుకొని ఆ సత్యనారాయణ స్వామి కొందరు మాయా దొంగలను సృష్టించి రాజుగారి ధనాగారంలోనికి పంపినాడు. ఆ దొంగలు రాజుగారి ధనాగారంలోనికి వెళ్ళి కొంత ధనము దొంగిలించుకొని వచ్చి ఆ వైశ్యుల దగ్గర వదిలేసి వారు మాయమైపోయినారు. తరువాత రాజభటులు ఆ దొంగలను పట్టుకోవడానికని నగరం మొత్తం వెతికి చివరకు ఆ వైశ్యుల దగ్గరకు వచ్చి చేరుకున్నారు. రాజభటులు వచ్చే సమయానికి ఆ వైశ్యుల దగ్గర చాలా ధనము ఉన్నది. ఆ రాజభటుల వైశ్యులిద్దరినీ కూడా దొంగలని నిశ్చయించుకొని వారిని కట్టేసి రాజు యొద్దకు తీసుకొని పోయి, ఓ రాజా, దొంగలను తీసుకొని వచ్చినాము, వారు దొంగిలించిన ధనమును కూడా తీసుకొని వచ్చినాము, విచారించి తగిన శిక్ష విధించండి అని విన్నవించినారు. రాజు ఏమీ కూడా విచారింపకుండానే ఆ వైశ్యులిద్దరినీ కూడా చెరసాలలో బంధింపమని ఆజ్ఞాపించినాడు. ఆ భటులు వెంటనే పోయి వారి చెరసాలలో బంధించినారు. ఎంత ప్రార్థించినను కూడా ఆ వైశ్యుడి మాటలు విలువలు ఎవరు కూడా లేకపోయినారు. ఇంకనూ ఆ సత్యదేవుని యొక్క శాపం వలన ఊర్లో ఉన్న వైశ్యుని ఇంట్లో దొంగలు పడి మొత్తము నా అపరాధములన్నీ క్షమించి నన్ను రక్షింపండి అని ప్రార్థించినాడు. అంతటా స్వామి సంతుష్టుడై, ఓ వైశ్యులారా, మీరు నా వ్రతం చేస్తానని చెప్పి చేయలేదు, అందుకనే మీకు ఇది నష్టములు కలిగినవి అని తెలిపినాడు. ఓ ప్రభు, ఈ లోకమంతయు కూడా నీ మాయలతో నిండి ఉన్నది. బ్రహ్మాది దేవతలు కూడా నీ మాయలను గ్రహింపజాలరు. ఇక నేనెంత వాడను, మూర్ఖుడను, నాపై కరుణ చూపుము, నా ధనము నాకు లభించినట్లు చేసి నన్ను రక్షింపుము అని అనేక విధములుగా ప్రార్థించినాడు. అంతటా స్వామి సంతుష్టుడై ఆ వర్తకును ధనమంతయు కూడా ఎక్కడిదక్కడనే ఉండునట్లు వరం ఇచ్చి అక్కడనే అదృశ్యమైనాడు. పడవ ఎక్కి చూస్తే తన ధనమంతయు కూడా యథా ప్రకారం ఎక్కడిదక్కడనే ఉండినది. సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన తన ధనము తనకు లభించినందుకు సంతోషించి మళ్ళీ బయలుదేరి వెళ్తున్నారు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత, ఓ అల్లుడా, ఆ కనిపించేదే మన ఊరు రత్నపురం అని చెప్పి తమ రాక భార్యాపుత్రికలు తెలిపి రమ్మని దూతను పంపినాడు. ఆ దూత నగరములకు పోయి లీలావతిని చూచి, అమ్మా లీలావతి, నీ భర్త అల్లుడు ఇద్దరు వస్తున్నారు, పడవ ఇప్పుడే రేవు చేరుతున్నది అని తెలిపినాడు. ఆ దూతమాలని లీలావతి చాలా సంతోషించి, అమ్మాయి కళావతి, నీవు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము త్వరగా ముగించినమ్మా, నేను పడవ దగ్గరకు పోతున్నాను అని కుమార్తెను తొందర చేసి బయలుదేరి వెళ్ళినారు. అంతటా కుమార్తె పూజ పూర్తిగానే చేసింది, కానీ ఆ తొందరలో తీర్థ ప్రసాదములు తినకుండానే భర్తను చూడడానికని పడవ దగ్గరకు వచ్చినది. అందుచేత సత్యదేవునికి కోపం వచ్చి రేవులోనున్న పడవను అల్లునితో సైతంగా అక్కడనే ముంచివేసినాడు. అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు తల్లి తన కుమార్తెను చూచి, ఓ అల్లుడా, చూచుచుండగానే పడవతో కూడా మునిగిపోయినావు కదా, ఇదంతయు కూడా సత్యనారాయణ స్వామి యొక్క మహత్యమే అని కుమార్తెను కౌగిలించుకొని విలపింపసాగిను. అప్పుడు ఆ వైశ్యుడు అది చూచి, ఇక నా శక్తిని అనుసరించి ఆ స్వామిని కొలచెదను అని అందరినీ పిలిచి తన అభిప్రాయం చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకున్నాడు. అంతటా స్వామి సంతుష్టుడై, ఓ వైశ్యులారా, నీ కుమార్తె నా వ్రత ప్రసాదము తినకుండానే భర్తను చూడడానికని వచ్చినది, అందుకనే మీ అల్లుడు ఎవరికి కూడా కనిపించకుండా ఆమె ఇంటికి వెళ్ళి నా తీర్థప్రసాదములు స్వీకరించి మళ్ళీ ఇక్కడికి వస్తే అంతయు కూడా శుభమవుతుందని తెలిపినాడు. ఆ విధంగా ఆకాశం నుండి వినబడిన మాటను విని వెంటనే కళావతి ఇంటికి వెళ్ళి తీర్థప్రసాదములు స్వీకరించి మళ్ళీ భర్తను చూడడానికని వచ్చినది. ఆమె వచ్చేసరికి తన భర్త పడవతో కూడా పైకి తేలి ఉండినాడు. అందరూ కూడా చాలా ఆనందించినారు. ఆ నదీ తీరంలో ఆ షావుకారు ఊర్వారందరినీ కూడా తీసుకొని వచ్చి యథావిధిగా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును చేసి జీవితాంతము కూడా సర్వసుఖములు అనుభవించి అంత్యమున వైకుంఠమునకు పోయినారు. ఇది శ్రీ స్కందపురాణే రేవకాండే శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి చతుర్థోధ్యాయ సమాప్త. శ్రీ సత్యనారాయణ స్వామికి
కొబ్బరికాయ కొట్టి ఆరోగ్యమండి మళ్ళీ మహానైవేద్యం ఎట్లా ఎవరిది వాళ్ళకేనా అందరూ అందరూ ఒకటేసారి మధ్యలో మైత్రి ఇదిగో అర్చన కథ మొదలు పెట్టండి తీసి పెడుతున్నాడు. ఎవరో కథ మొదలు పెట్టంగానే చెప్పి రెండు పూరీలు కొంచెం అల్వా హారతి అట్లా పెట్టేసారు దత్తాత్రేయ నాలుగోది కొబ్బరికాయ కొడుతున్నావా ఇంకేదన్నా మంచిగా పొట్టు మంచిగా చెప్పాను మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి కర్మజాయ భౌమాయ మంగళం మంగళ నీరాజన దీపం దర్శయామి నమస్కరోమి దండం పెట్టుకోండి పంచమోధ్యాయ ప్రారంభ సూత మహామునిదంగా చెప్పుచున్నాడు పూర్వము కాశీనగరములో తుంగధ్వజుడను రాజు ప్రజలను కన్న తండ్రి వలె చూస్తూ రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ఆ తుంగధ్వజుడు ఒకనాడు అడవిలోనికి పోయి అనేక జంతువులను సంహరించి క్రూర మృగములను వేటాడి ఇంటికి వచ్చుచూ ఉండగా మార్గంలో ఒక మారేడు చెట్టు కింద కొంతమంది గొల్లవాళ్ళందరూ కూడా కొంతమంది గోపాలకులు గొల్లవాళ్ళందరూ కూడా సామూహికంగా చూడండి ఎంత ముందు చూడండి ముందు అందరూ హారతి తీయండి ప్లేట్ అని వేసి పట్టుకొచ్చి रामचंद्राय जनकराज राम मनोहराय मामकानिष्ठदाय मलितमङ्गलम् चारुदनालु चर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् विमलरूपाय नीलवेदान्तवेद्याय सुगुणचित्तशामिताय सुपदमङ्गलम् रामदासमृदुल हृदय कामरस निवासाय स्वामी भद्रगिरिवराय दिव्यमङ्गलम् 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 जय बोलो श्री सत्यनारायण स्वामी की जय बोलो श्री सत्यनारायण स्वामी की जय बोलो श्री सत्यनारायण स्वामी की जय बोलो वेमुलवाड़ सत्यनारायण स्वामी की వేములవాడ రాజన్న వేములవాడ రాజన్న డాడీ కాదు మెల్లగా డాడీ డాడీ శ్రీరాజన్ ఇట్లా పెట్టుకోవద్దా Thank you.
पादोहस्येहापवात्पुनः ततो विश्वं विक्रामतो शासनानशने अपि तस्मात् विराजजायत विराजोऽधिपुरुषः स जातो अच्छरिच्यत पश्चाद्गोमपदोपरः यत्पुरुषेणाविशाः देवा यज्ञमतन्वता वसन्तोऽस्यासीराज्यं ग्रीष्म युग्मश्रद्धभिः सप्तास्यासन् परदयः विसप्तसमिदकृताः देवा यज्ञं तन्मानाः अबद्धं पुरुषं वसुं तं यज्ञं वरेषि प्रोक्षन्नो पुरुषं जातमग्रतः तेन देवाय जनता साध्याविशेषते अद्या भूमिर्दिशत्रोत्रातो तदा लोकागुम् अकल्पयन् वेदाहमेदं पुरुषं महन्तम् आयुर्वर्णं तमस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा विवदन् यदास्ते दादा पुरस्ताद्यमुदाद्यहार चक्रप्रविद्वान् वेदस्य दस्रः तमेवं विद्वान् अमुदहिवोति नान्यः पन्थायनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवात्तानि धर्माणि सर्वाण्यासन्न
तेहनागम महिमानस्य पूर्वे साध्या सन्ति देवा चालू मళ్ళీ నీళ్ళలో కడగండి अब्जस्वभूत पुरुषरसा सा विश्वकर्मणः समवर्तदादि तस्यत्पश्चाद्धूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आयुतोर्णं समर्पणस्तात् तमेवं विद्वानमुद इह भवति नान्यः पन्था विद्यते यनाय तज्जापतिश्चरति गर्भेऽन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिं मरीचीनां पदमिच्छन्ति वेदसः यो देवेभ्यो आदपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो ऋषाय ब्राह्मणे सुसंभ्राम्यं जनयन्त देवाग्रे तदब्रुवन् यस्तैवं ब्राह्मणो विद्यातो तस्य देवा संगते అలంకరణ చేయండి అలంకరణ చేసి అక్కడ గౌరమ్మ దగ్గర కుడుక ఉంది కదా ఆ కుడుకల్లో పెట్టండి లేకపోతే విగ్రహం ఉంటే పీఠం మీద ఎక్కడైనా పెట్టండి ఒక రూపాయి బిల్ల పెట్టిన వాళ్ళు కుడుక పెట్టుకోండి పెట్టామా కరెక్ట్ పెట్టుకోండి కలిసి మంచిగా బ్రహ్మాండంగా తమాశైత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః పంచామృత స్నానం సమర్పయామి అయినా అందరు పెట్టిరా పెడతారు వస్త్రం ఉంటే వస్త్రం వేయండి లేదంటే అక్షింతలు వేయండి వస్త్రం సమర్పయామి వస్త్రార్థే అక్షితాం సమర్పయామి యజ్ఞోపవీతం బలమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాదు ఆయుష్యమృతం భజమంజో శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతం సమర్పయామి గంధం చల్లండి గంధద్వారాం దురాదర్శాం నితపుష్టాం కరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం స్వామిమోపక్వయస్త్రియం శ్రీగంధం సమర్పయామి గంధాంతరం చితాష్టం సమర్పయామి పసుపు కుంకుమ పసుపు కుంకుమ పుష్పై పూజయామి పూలు పెట్టండి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం సీతాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం అధియుక్షాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం కైరవాలయ నమః ఓం యక్తాయుక్తాయ నమః ఓం నిరాధ్యక్షాయ నమః ఓం నిర్వికల్పనాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం పృథ్వీనాథాయ నమః ఓం పీతవాసనాయ నమః ఓం గృహాశ్రయాయ నమః ఓం వేదవర్ధాయ నమః ఓం వివేయ నమః ఓం నిత్యాయ నమః ఓం నిత్యదుక్తాయ నమః ఓం నిత్యానందాయ నమః ఓం నిరాధ్యక్షాయ నమః ఓం నిర్వికల్పనాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం పృథ్వీనాథాయ నమః ఓం శ్రీ రమాసేత సత్యనారాయణ స్వామినే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాంజలిం సమర్పయామి ధూపం అగరబత్తీలు చూపియండి ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి అందరూ ఒక పండు పెట్టుకోండి అక్కడ నైవేద్యం అదే పండు మీకు ఫలం నేను ప్రసాదము తర్వాత నేను ఇస్తా ఎవరి ఇష్టం ఉన్న పండు అట్టి పండు తప్ప వేరే ఏదైనా ఉంటే పెట్టుకోండి అంటే పెట్టుకోండి లేకపోతే నైవేద్యం అయితేనేమో మామూలుగా ఏ పండుగైనా పెట్టుకోండి పెట్టుకోమ్మా పెట్టేసుకో పండు మీద నీళ్ళు చల్లండి మీరు పెట్టిన పండు మీద ఓం భూర్వస్వ అటు పండు పెట్టుకోకండి ఇక పెద్ద మనుషులు పెట్టుకుంటే ఏం కాదు మీరు పిల్లలు పెట్టుకుంటారా అటు పని పెట్టకు కావ్య కావ్య ఫలము నైవేద్యం లాగా ఫలం దానిమ్మ పండు జామ పండు అరటి పండు ఏవో ఇంకా పిల్లలు కాదా అట్లా నాది పెట్టుకోండి నీళ్ళు చల్లండి అందరూ ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం వచ్యేన వచంచామి అమృతమస్తు అమృత ప్రాణమసి ఓం ప్రాణాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా ఓం తమానాయ స్వాహా ఓం పరబ్రహ్మణే స్వాహా మధ్యే మధ్యే హోతసాన్యం సమర్పయామి పాదో ప్రక్షాళయామి హస్తో ప్రక్షాళయామి తాంబూలయుక్త సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి మంగళ నీరాజన దీపం దర్శయామి కర్పూరం వెలిగియండి తాంబూలయుక్త సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి మంగళ నీరాజన దీపం మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం కౌసలేంద్రాయ మణియుగ్రాకరే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం మంగళ నీరాజన దీపం దర్శయామి
శ్రీకళ్యాణకాంతాయ స్థితాన్ శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. దండం పెట్టుకోండి. దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. పూర్వక్షింతలు వేయండి. ఓం నారాయణాయ విద్మహే వాసు పూర్వక్షింతలు వేయండి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈశాన సర్వ విద్యానాం ఈశ సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదా శివోం. రమా సహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఆత్మరక్షణ నమస్కారం సమర్పయామి. అథ కథా ప్రారంభ. కథ చెప్తున్నాను, అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఇప్పటిదాకా పూజా కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు కథ చెప్తున్నాను. ఏకదా నైమిషారణ్యే ఋషయశోనకాదయః ప్రవచురానతం సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వమొకప్పుడు శౌనకాది మహామునులందరూ నైమిషారణ్యంలో కూర్చొని అక్కడున్న బ్రహ్మజ్ఞాని అయిన సూత మహామునిని చూచి అందరూ కూడా ఈ విధంగా అడుగుచున్నారు. ఓ మహానుభావ సూత మహాముని, ఏదైనా వ్రతమును చేసుకుంటే లేక ఏదైనా తపస్సును చేసుకుంటే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయో అట్టి మహాప్రభావమైన ఏదైనా ఒక వ్రతమును తెలుపమని అందరూ కూడా సూత మహామునిని కోరినారు. అప్పుడు సూత మహాముని చెప్పుచున్నాడు, ఓ మునులారా, పూర్వమొకప్పుడు నారద మహాముని శ్రీ మహావిష్ణువును కూడా ఇదే విధంగా అడిగినాడు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు నారద మహామునికి చెప్పిన కథను నేను మీకు ఇప్పుడు చెప్పుచున్నాను, కావున శ్రద్ధగా వినండి అని చెప్పుచున్నాడు. పూర్వమొకప్పుడు నారద మహాముని అన్ని లోకములు కూడా తిరుగుచూ మార్గములో భూలోకములకు వచ్చినాడు. భూలోకములో మనుష్యులు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు, ఎన్నో పాపములు చేస్తున్నారు, చాలా దరిద్రములు అనుభవిస్తున్నారు. అప్పుడు ఆ నారదుడు అనుకున్నాడు, ఈ భూలోకములో మనుష్యులు ఈ విధంగా ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారు, వీరికి సుఖ సంతోషాలు ఏ విధంగా కలుగుతాయి అని బాగా ఆలోచన చేయుచూ విష్ణులోకమునకు వెళ్ళినాడు. విష్ణులోకంలో విష్ణుమూర్తి తెల్లని శరీర ఛాయ గలవాడైన, శంఖము చక్రము గదా పద్మము మొదలు అలంకారములు గలవాడైన శ్రీహరిని చూచి నారదుడు ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే, మనస్సుతో ఊహించుటకు గాని మాటలతో వివరించి చెప్పుటకు గాని శక్యము గాని అతీతమైన రూపము గలవాడా, ఆది మధ్యాంతరహిత నిర్గుణమైనటువంటి సుగుణాత్ముడైనటువంటి భక్తుల బాధలు తొలగించినట్టు శ్రీమన్నారాయణ, నీకు నేను భక్తితో నమస్కారం చేస్తున్నాను అని నారదుడు స్తోత్రము చేసి శ్రీ మహావిష్ణువుకు సాష్టాంగ నమస్కారము చేసినాడు. అంతటా శ్రీ మహావిష్ణువు నారద మహామునితోటి, ఓ నారద మహాముని, నీవు వచ్చిన కారణం ఏమిటి? నీకు ఏమి కోరికలు ఉన్నవి? నీకు ఎట్లాంటి కోరికలు ఉన్నాయో కూడా నేను ఇప్పుడే నెరవేరుస్తానని తెలిపినాడు. అంతటా శ్రీ మహావిష్ణువు ఆ విధంగా అడగగా నారదుడు, ఓ జగద్రక్షక, నేను అన్ని లోకములు కూడా తిరిగి వస్తున్నాను, మధ్యలో భూలోకంలో కూడా వెళ్ళినాను. ఒక్క భూలోకములో మాత్రమే మనుష్యులు చేయని పాపములు లేవు, వారు అనుభవించని దరిద్రములు లేవు, వారి పడని కష్టాలు లేవు. మరి వారి విధంగా ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటే వారికి మోక్షలోకము కానీ స్వర్గలోకము కానీ వైకుంఠము కానీ కైలాసం కానీ ఏ విధంగా ప్రాప్తిస్తుంది? అందులకు ఏదైనా ఉపాయము ఉన్నదా అని అడిగినాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పుచున్నాడు, ఓ నారద మహాముని, నీవు లోక కళ్యాణార్థమై చక్కగా ఒక విషయం అడిగినావు. అందులకు ఒక వ్రతము కలదు. అది శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము. ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును చేసుకుంటే మనుష్యులకు సర్వ కష్టాలన్నీ కూడా తొలగిపోయి అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందుతారు అని తెలిపినాడు. అది విని నారదుడు మరలు అడుగుతున్నారు, ఓ దామోదర, మరి మీరు చెప్పిన ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును చేసే విధానం ఏమిటి? ఈ వ్రతమును ఎప్పుడు చేయవలేను? ఎవరెవరు చేయవచ్చును? ఇదంతయు కూడా తెలుపమని ప్రార్థించినాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పుతున్నాడు, సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకుంటే సకల కష్టాలన్నీ తొలగిపోతాయి, సకల దరిద్రములు తొలగిపోతాయి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఎవరైనా బాగా కష్టాలు అనుభవిస్తున్నప్పుడు ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకుంటే వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైనా ఇంట్లో శుభకార్యములు చేసుకున్నప్పుడు ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకుంటే అట్టి శుభకార్యములన్నీ కూడా ఏ ఆటంకము లేకుండా నిర్విఘ్నంగా సాగుతాయని తెలిపినాడు. ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము వైశాఖ మాసమందు కానీ, మాఘమాసమున కానీ, పాల్గొన మాసమున కానీ, శ్రావణ మాసమున కానీ, కార్తీక మాసమున కానీ, చైత్రమాసమున కానీ, జ్యేష్ఠమాసమున కానీ, తులకు ఆషాఢ మాసంలో పుష్యమాసములో కూడా ఈ వ్రతం చేసుకోవచ్చును. దశమి నాడు కానీ, ఏకాదశి నాడు కానీ, రవి సంక్రాంతి దినమున కానీ, పౌర్ణమి తిథి రోజు కానీ, పాడ్యమి తిథిలో కానీ, షష్ఠి సప్తమి కానీ, తులకు అష్టమి నవములలో కూడా చేసుకోవచ్చును. తిథి, వారము, నక్షత్రము ఏది కూడా చూడనక్కర లేదు. ఎవరు చేసిన దినమున వారు ఈ వ్రతమును పొద్దున కానీ, మధ్యాహ్నం కానీ, సాయంకాలమున కానీ
ఎక్కడైనా కూడా ఈ వ్రతం చేసుకోవచ్చునని తెలిపినాడు. ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును చేయువారు ప్రొద్దున్నే లేచి స్నానము చేసి దేవదేవాసి సత్యనారాయణ స్వామి నీ అనుగ్రహము పొందడానికని భక్తి శ్రద్ధలతో నేను నా ఇంట్లో నీ యొక్క వ్రతమును చేయదలుచుకున్నాను అని సంకల్పించుకొని పూజాస్థలమును గోమయముతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపైన కొత్త వస్త్రములు పరిచి దాని మీద బియ్యము పోసి దానిపైన కలశము పెట్టవలేను. ఆ కలశము వెండిది కానీ కావచ్చును, రాగిది కానీ కావచ్చును, మట్టిది కానీ కావచ్చును, బంగారంది కానీ కావచ్చును. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు కలశమును చేయించి మంటపమున పెట్టి పూజ చేయవలేను. ముందుగా గణపతి పూజ చేయవలేను. ఆదిత్యాది నవగ్రహం కూడా పూజించిన పిమ్మట సత్యనారాయణ స్వామి విగ్రహం కానీ సత్యనారాయణ స్వామి యొక్క ఫోటో కానీ పంచామృతములతో అభిషేకము చేసి మంటపమున పెట్టి పూజ చేయవలేను. 4 వర్ణముల వాళ్ళు స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ కూడా ఈ వ్రతం చేసుకోవచ్చును. ఈ వ్రతమును చేయువారు బ్రాహ్మణులు మందులను తీసుకొని వచ్చి చేయవలేను. అరటి పండ్లు చక్కెర నెయ్యి పాలు గోధుమ నూక లేనిచో బియ్యపు నూక చక్కెర లేకున్నచో బెల్లము సపాదముగా అనగా శేరుంపావిట్లు చేర్చి స్వామికి రవప్రసాదము నైవేద్యము పెట్టవలేను. ఆ విధంగా నైవేద్యములు పెట్టిన పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణమిచ్చి కథ శ్రద్ధగా విని బ్రాహ్మణులతోడను బంధువులతోడను భోజనములు చేయవలేను. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా మంగళారతులు కూడా ఇచ్చి జరిపించుకోవచ్చును. ఇది భూలోకములో సర్వ సుఖాలు అనుభవించడానికి మిక్కులు సులభమైన మార్గము. ఇది శ్రీ స్కందపురాణే రేవకాండే శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి ప్రథమోధ్యాయ సమాప్త. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. అక్కడ పోయి కూర్చో, అక్కడ పోయి కూర్చో. మాట తీసుకురా గుర్తు ఎడుకోపోతుంది అందరూ కొబ్బరి కొట్టాలి. గిన్నె తీసుకురాపు. తిన్నానా? తెచ్చినావా ఏమన్నా? రెండో కథ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఇక ముక్కలు ఎన్ని కావాలని కట్ చేయించుకోమ్మా. కాబట్టి ఇదే మంచి సమయం అని అనుకొని ఆ సత్యనారాయణ స్వామి కొందరు మాయా దొంగలను సృష్టించి రాజుగారి ధనాగారంలోనికి పంపినాడు. ఆ దొంగలు రాజుగారి ధనాగారంలోనికి వెళ్ళి కొంత ధనము దొంగిలించుకొని వచ్చి ఆ వైశ్యుల దగ్గర వదిలేసి వారు మాయమైపోయినారు. తరువాత రాజభటులు ఆ దొంగలను పట్టుకోవడానికని నగరం మొత్తం వెతికి చివరకు ఆ వైశ్యుల దగ్గరకు వచ్చి చేరుకున్నారు. రాజభటులు వచ్చే సమయానికి ఆ వైశ్యుల దగ్గర చాలా ధనము ఉన్నది. ఆ రాజభటుల వైశ్యులిద్దరినీ కూడా దొంగలను నిశ్చయించుకొని వారిని కట్టేసి రాజు యొద్దకు తీసుకొని పోయి, ఓ రాజా, దొంగలను తీసుకొని వచ్చినాము, వారు దొంగిలించిన ధనమును కూడా తీసుకొని వచ్చినాము, విచారించి తగిన శిక్ష విధించండి అని విన్నవించినారు. రాజు ఏమీ కూడా విచారింపకుండానే ఆ వైశ్యులిద్దరినీ కూడా చెరసాలలో బంధింపమని ఆజ్ఞాపించినాడు. ఆ భటులు వెంటనే పోయి వారి చెరసాలలో బంధించినారు. ఎంత ప్రార్థించినను కూడా ఆ వైశ్యుడి మాటలు విలువారు ఎవరు కూడా లేకపోయినారు. ఇంకనూ ఆ సత్యదేవుని యొక్క శాపం వలన ఊర్లో ఉన్న వైశ్యుని ఇంట్లో దొంగలు పడి మొత్తము నా అపరాధములన్నీ క్షమించి నన్ను రక్షింపండి అని ప్రార్థించినాడు. అంతటా స్వామి సంతుష్టుడై, ఓ వైశ్యులారా, మీరు నా వ్రతం చేస్తానని చెప్పి చేయలేదు, అందుకనే మీకు ఇది నష్టములు కలిగినవి అని తెలిపినాడు. ఓ ప్రభు, ఈ లోకమంతయు కూడా నీ మాయలతో నిండి ఉన్నది, బ్రహ్మాది దేవతలు కూడా నీ మాయలను గ్రహింపజాలరు, ఇక నేనెంత వాడను, మూర్ఖుడను, నాపై కరుణ చూపుము, నా ధనము నాకు లభించినట్లు చేసి నన్ను రక్షింపుము అని అనేక విధములుగా ప్రార్థించినాడు. అంతటా స్వామి సంతుష్టుడై ఆ వర్తకుని ధనమంతయు కూడా ఎక్కడిదక్కడనే ఉండునట్లు వరం ఇచ్చి అక్కడనే అదృశ్యమైనాడు. పడవ ఎక్కి చూస్తే తన ధనమంతయు కూడా యథాప్రకారం ఎక్కడిదక్కడనే ఉండినది. సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన తన ధనము తనకు లభించినందుకు సంతోషించి మళ్ళీ బయలుదేరి వెళ్తున్నారు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత, ఓ అల్లుడా, ఆ కనిపించేదే మన ఊరు రత్నపురం అని చెప్పి తమ రాక భార్యాపుత్రికలు తెలిపి రమ్మని దూతను పంపినాడు. ఆ దూత నగరములకు పోయి లీలావతిని చూచి, అమ్మా లీలావతి, నీ భర్త అల్లుడు ఇద్దరు వస్తున్నారు, పడవ ఇప్పుడే రేవు చేరుతున్నది అని తెలిపినాడు. ఆ దూతమాల నుండి లీలావతి చాలా సంతోషించి, అమ్మాయి కళావతి, నీవు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము త్వరగా ముగించినమ్మా, నేను పడవ దగ్గర పోతున్నాను అని కుమార్తెను తొందర చేసి బయలుదేరి వెళ్ళినారు. అంతటా కుమార్తె పూజ పూర్తిగానే చేసింది, కానీ ఆ తొందరలో తీర్థ ప్రసాదములు తినకుండానే భర్తను చూడడానికని పడవ దగ్గరకు వచ్చినది. అందుచేత సత్యదేవునికి కోపం వచ్చి రేవులోనున్న పడవను అల్లునితో సహితంగా అక్కడనే ముంచివేసినాడు. అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు తల్లి తన కుమార్తెను చూచి, ఓ అల్లుడా, చూచుచుండగానే పడవతో కూడా మునిగిపోయినావు కదా, ఇదంతయు కూడా సత్యనారాయణ స్వామి యొక్క మహత్యమే అని కుమార్తెను కౌగిలించుకొని విలపింపసాగాను. అప్పుడు ఆ వైశ్యుడు అది చూచి, ఇక నా శక్తిని అనుసరించి ఆ స్వామిని కొలచెదను,
అని అందరినీ పిలిచి తన అభిప్రాయం చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకున్నాడు. అంతటా స్వామి సంతుష్టుడై, ఓ వైశ్యులారా, నీ కుమార్తె నా వ్రతప్రసాదము తినకుండానే భర్తను చూడడానికని వచ్చినది. అందుకనే మీ అల్లుడు ఎవరికి కూడా కనిపించకుండా ఆమె ఇంటికి వెళ్ళి నా తీర్థప్రసాదములు స్వీకరించి మళ్ళీ ఇక్కడికి వస్తే అంతయు కూడా శుభమవుతుందని తెలిపినాడు. ఆ విధంగా ఆకాశం నుండి వినబడిన మాటను విని వెంటనే కళావతి ఇంటికి వెళ్ళి తీర్థప్రసాదములు స్వీకరించి మళ్ళీ భర్తను చూడడానికని వచ్చినది. ఆమె వచ్చేసరికి తన భర్త పడవతో కూడా పైకి తేలి ఉండినాడు. అందరూ కూడా చాలా ఆనందించినారు. ఆ నదీ తీరంలో ఆ షావుకారు ఊర్వారందరినీ కూడా తీసుకొని వచ్చి యథావిధిగా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును చేసి జీవితాంతము కూడా సర్వసుఖములు అనుభవించి అంత్యమున వైకుంఠములకు పోయినారు. ఇది శ్రీ స్కందపురాణే దేవకాండే శ్రీ రమాసవి సత్యనారాయణ స్వామి చతుర్థోధ్యాయ సమాప్త. శ్రీ సత్యనారాయణ స్వామికి కొబ్బరికాయ కొట్టి ఆరోగ్యమండి. మళ్ళీ మహానైవేద్యం ఎట్లా ఎవరి వాళ్ళకేనా అందరూ ఒకటేసారి మధ్యలో కథ మొదలు పెట్టండి. కథ మొదలు పెట్టంగానే చెప్పి పూరీలు కొంచెం హారతి అట్లా పెట్టేసారు. దత్తాత్రేయ కొబ్బరికాయ కొడుతున్నావా ఇంకేదన్నా మంచిగా పొట్టు మంచిగా చెప్పారు. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్తరే చక్రవర్తి కర్మజాయ స్థాయ మంగళం మంగళ నీరాజన దీపం దర్శయామి నమస్కరోమి. దండం పెట్టుకోండి. పంచమోధ్యాయ ప్రారంభ. సూత మహామునిదంగా చెప్పుచున్నాడు. పూర్వము కాశీనగరములో తుంగధ్వజులను రాజు ప్రజలను కన్నదండ్రి వలె చూస్తూ రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ఆ తుంగధ్వజుడు ఒక నాడు అడవిలోనికి పోయి అనేక జంతువులను సంహరించి క్రూర మృగములను వేటాడి ఇంటికి వచ్చుచూ ఉండగా మార్గంలో ఒక మారేడు చెట్టు కింద కొంతమంది గొల్లవాళ్ళందరూ కూడా కొంతమంది గోపాలకులు గొల్లవాళ్ళందరూ కూడా సామూహికంగా చూడండి, ఎంత ముందు చూడండి. ముందు అందరూ హారతి తీయండి. పట్టుకొచ్చి రామచంద్రాయ జనకరాజరామ మనోహరాయ మామకానిష్టదాయ మలితమంగళం చారుకుంకుమచంద్రనాలు చర్చితాయ హారకటక శోభితాయ పూరిమంగళం విమలరూపాయ వినిలవేదాంతవేద్యాయ సుగుణచిత్తశామితాయ సుపదమంగళం రామదాసమృదుల హృదయ కామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం దివ్యమంగళం దివ్యమంగళం. జయ బోలో శ్రీ సత్యనారాయణ స్వామి జయ బోలో శ్రీ సత్యనారాయణ
సత్యనారాయణ స్వామికి వేములవాడ రాజన్న వేములవాడ రాజన్న డాడీ 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 శ్రీరాజన్ ఇట్లా పెట్టుకోవద్దా
చెల్లి పుట్టి నిన్ను చేరే వేళ అట్టరాది ఆనందాలే పల్లెటూరు వచ్చేరంట అక్కడాలు వీడి జనం సొంత ఊరు చేరే క్షణం చిన్నవాయి పండ గ్రామం సందడిగా మారే దినం బ్రతుకో పండుగలో తెలంగాణ పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పూల జాబిలివే పున్నమి మాటిలివే చీకటికే రంగులు పొలిమావే Amulhado de sons. Amulhado de sons. Linda, linda. Em mais grávida, perfeita, toda Amulhado de sons.
కన్నా అనే జిగర్ ఫిదా ఫిగర్ తిరుమల వంశీ అని